शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपुत्रा विशालाक्ष्मी पद्मकेसरी वर्णनी नित्यं पद्मालयां देवी सा मम पातु सरस्वती। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सुमुखश्चै कन्दतश्च कपिलो कर्णः गजकर्णः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचंद्रो गणाजनः जनवः स्फूर्पकर्णो हेरम्बस्कन्दर्पूर्वजः षोडशैतानि नामानि यपठेच्छनु यादिपि विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जयते। ఆచమ్య ఉద్ధరిణి పంచపత్ర హరివానం నీటితో పంచపత్ర నింపి గంధం పసుపు కుంకుమ పెట్టి అందులో పువ్వు కానీ తులసి దళం కానీ వేసి ముందుంచుకొని ఓం శ్రీం కేశవాయ స్వాహ అంటే ఉద్ధరణితో నీరు తీసుకొని ఓం శ్రీం నారాయణ స్వాహ అంటూ ఉద్ధరణితో నీరు తీసుకొని ఓం శ్రీం మాధవాయ స్వాహ అంటూ ఉద్ధరణితో నీరు తీసుకొని ఓం శ్రీం గోవిందాయ నమః అంటూ నీళ్లు వదలాలి కింద. నమస్కరిస్తూ చేత అక్షతలతో ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం హృషికేశవాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరిహరాయ నమః, ఓం కృష్ణాయ నమః అంటూ నమస్కరిస్తూ అక్షతలు పూలు తీసుకుని వినాయకునిపై వేయవలెను. 4 అక్షతలు పీట కింద వేస్తూ ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి ఖరాక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారవే. పరిశుభ్రంగా కడిగి అలికి ముగ్గి పెట్టిన చోట చక్కని పీట వేసుకొని దానిపైన బియ్యం పోసి వస్త్రము పరిచి వినాయక ప్రతిమను ఉంచాలి. ముందు పసుపుతో చిన్ని వినాయకుని చేసి విఘ్నములు లేకుండా వినాయక వ్రతము పూర్తి కావాలని తలచి పూజించాలి. ఆ తర్వాత ప్రతిమ పూజ. అక్షతలు, పూలు, అన్ని రకముల పత్రి, కుంకుమ, పసుపు, గంధం, వత్తులు, నూనె, ప్రమిదలు, అగ్గిపెట్ట, నివేదనకు పండ్లు, పిండి వంటలు, బెల్లము, అటుకులు, నెయ్యి, తమలపాకులు, వక్కలు, అన్ని రకముల పూజకు ఉపయోగించే ద్రవ్యములు సమస్తము అందుబాటులో ఉంచుకోవాలి. బ్రొటన వేలు, మధ్య వేలు, అనామిక వేలుతో ముక్కును పట్టుకొని ఓం భూం భువ ఓం సువ ఓం
मह ॐ जन ॐ तप ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ अप ज्योतिरस अमृतं ब्रह्म భూర్భవస్సు వరోం ఓం ఓం ఓం. వేళ్ళు ముక్కును వదలాలి. సంకల్పం. చేత పూలు అక్షతలు పట్టుకొని మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణీపార్శ్య స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాద్రమానేన ప్రభవతి 6 సంవత్సరాణం మధ్యే తారణ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే వినాయక చతుర్థి పుణ్య దివసే మందవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశిష్టాయాం ఆస్యాం వర్తమానాయాం శుభతిథే గోత్రోద్భవ్యస్య నక్షత్రే రాజౌ జాతస్య రాజేష్ నామధేయస్య మమ కుటుంబస్య మాతాపితృ పత్ని పుత్ర పుత్రికా సహితస్య మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యర్థం సకల విద్యా ఆవప్త్యర్థం సర్వ వ్యవహారేషు సర్వ ఆటంక కంటక నివృత్త పూర్వ అత్యంత అతిశయ విజయ ఫల ఆవత్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం అహం కరిష్యే. చేత ఉన్న పూలు అక్షతలు వినాయకునిపై వేసి నమస్కరించాలి. నమస్కరిస్తూ అదో నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే అనుచు పసుపు గణపతిని పూజ చేయవలెను పూలు అక్షతలతో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆగచ్చ వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన పూజా గృహాన సుముఖ నమస్తే వినాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్త్యో ఆర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. మధుపర్కం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. శుద్ధోదకం స్నాన సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్నం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. సర్వాభరణ సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగంధం ధారయామి. ఓం మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. పుష్పాన్ని పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం
विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ जगाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ महागणाधिपतये नमः नानाविधपरिमलपत्र पुष्पाणि समर्पयामि ॐ महागणाधिपतये नमः धूपं समर्पयामि धूपं చూపించాలి धूपं समर्पयामि धूपम् अग्रपयामि ॐ श्री महागणाधिपतये नमः दीपं दर्शयामि నైవేద్యం అరటి పండ్లు బెల్లం పళ్ళెంలో స్వామి ముందు పెట్టి పువ్వుతో నీళ్లు చల్లుతూ స్వీట్ మొత్తం ॐ भूर्भुवस्सु तत्सर्वितुर्वेणीं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् నివేదన చుట్టూ నీరు చల్లుతూ సత్యం త్వరతేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణ చేత పువ్వుతో ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం నామానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ అంటూ బుడసహిత కదలీఫల నివేదం సమర్పయామి. అలాగే నీరు చుక్కలు వదులు పువ్వు స్వామిపై వేయవలెను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి. కర్పూరం వెలిగించి ఓం మహాగణాధిపతయే నమః కర్పూరమంగళం నీరాజనం సమర్పయామి. కర్పూరమంగళం నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
అక్షతలు నీళ్లు చేత్తో తీసుకొని అనేన మయాచరిత గణపతి అర్చనేన భగవత సర్వాత్మక శ్రీ గణపతి దేవార్త సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మమ ఇష్ట కామ్యార్థ సిద్ధరస్తు అంటూ దేవుడి దగ్గర ఉన్న అక్షతలు తల మీద వేసుకోవాలి. దేవుడి దగ్గర ఉన్న అక్షతలు శ్రీ వరసిద్ధి వినాయక వ్రత ప్రారంభము. శ్రీ గణపతి ప్రతిమకు పూజ. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్ట ఫలప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. శ్రీ వనసిద్ధి వినాయక దేవతాభ్యో నమః ధ్యాయామి. శ్లోకం ఫస్ట్ నువ్వు చదువు. 8 lines 6 lines. అత్ర ఆగచ్చ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినోదేహి భోగం జోపసేమ్య సూర్యముక్తం చరం మనుమతే మృడయాన స్వస్తి ఆవాహితా భవ స్థాపితా భవ ప్రసన్నో భవ వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. నమస్కరిస్తూ పుష్పం స్వామి మీద వేయాలి. శ్రీ వరసిద్ధి వినాయక దేవతోభ్యా నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పూలు శ్రీ వరసిద్ధి వినాయక నమః. హస్తయో ఆఢ్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పాదయోపాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ముఖో ఆచమనం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. మధుపర్కం సమర్పయామి. శ్రీ వరసిద్ధి స్నానం. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. కొబ్బరి నీరు. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పం నీటితో ముంచి చల్లవలను. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. వస్త్రయుగ్నం సమర్పయామి. వస్త్రం
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శ్రీగంధాం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. అద అంగ పూజ. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జామిని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. ఓం झंगे पूजयामि. ओम अकुवाहनाय नमः ऊरु पूजयामि. ओम हेरंबाय नमः कटिं पूजयामि. ओम लंबोदराय नमः उदरं पूजयामि. ओम गणनादाय नमः नाभिं पूजयामि. ओम गणेशाय नमः हृदयं पूजयामि. ओम स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि. ओम स्कन्धाग्रजायाय नमः स्कन्धौ पूजयामि. ओम पाशहस्ताय नमः हस्तौ पूजयामि. ओम गजवक्त्राय नमः वक्त्रं पूजयामि. ओम विघ्नहन्त्रे नमः नेत्रौ पूजयामि. ओम शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि. ओम फालचन्द्राय नमः ललाटं पूजयामि. ओम सर्वेश्वराय नमः शिरः पूजयामि. ओम श्री वरसिद्धि विनायकाय नमः सर्वांगानि पूजयामि. ఇరవై ఒక్క రకముల ఆకులతో పూజ చేయవలెను. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దుర్వారయుగ్నం పూజయామి. ఓం హసునవే నమః दत्तूरपत्रं पूजयामि. ओम लंबोदराय नमः बदरीपत्रं पूजयामि. ओम गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि. ओम गजकर्णकाय नमः तुलसीपत्रं पूजयामि. ओम एकदन्ताय नमः चूतपत्रं पूजयामि. ओम विकटाय नमः करवीरपत्रं पूजयामि. ओम भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि. ओम वटवे नमः दाडिनीपत्रं पूजयामि. ओम सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि. ओम फालचन्द्राय नमः मर्वकपत्रं पूजयामि. ओम हेरंबाय नमः सिन्धुदारपत्रं पूजयामि. ओम शूर्पकर्णाय नमः माचीपत्रं पूजयामि. ओम सुराग्रजायाय नमः गण्डकीपत्रं पूजयामि. ओम इभवक्त्राय नमः समीपत्रं पूजयामि. ओम विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि. ओम सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि. ओम कपिलाय नमः अर्कपत्रं पूजयामि. ओम गणेश्वराय नमः 21 पत्राणि समर्पयामि. ఈ పత్రి పూజ అయిన తరువాత మిగిలిన అన్ని రకముల పువ్వుల ఆకులు అష్టోత్తర శతనామ పూజ చేయవలెను. అష్టోత్తర నామాలు. ఓం గకార రూపాయ నమః. ओम गकार रूपाय नमः. ओम गणेशाय नमः. ओम गणपंडिताय नमः. ओम गणनीयाय नमः. ओम गणाय नमः. ओम गण्याय नमः. ओम गणानाति गणनातीत सद्गुणाय नमः. ओम गगनादिक सृजे नमः. ओम गंगासुताय नमः. ओम गंगासुतार्चिताय नमः. ओम गंगाधारा प्रीतिकराय नमः. ओम गविसेद्याय नमः. ओम गदासहाय नमः. ओम गदाधरसुताय नमः. ओम गद्यपद्यात्मक कवित्वदाय नमः. ओम गजास्वाय नमः. ओम गजलक्ष्मी व्रतये नमः.
ఓం గజవాజి రథప్రభాయ నమః. ఓం గంగానిరత శిక్షాకృతే నమః. ఓం గణితజ్ఞాయ నమః. ఓం గణోత్తమాయ నమః. ఓం గండదానాంచితాయ నమః. ఓం గంత్రే నమః. ఓం గండోపల సమీకృతయే నమః. ఓం గగన వ్యాపకాయ నమః. ఓం గమ్యాయ నమః. ఓం గమనాది పరిచితాయ నమః. ఓం గండదోషహరాయ నమః. ఓం మరకుండలాయ నమః. ఓం గతిదాయ నమః. ఓం గతాగతాజ్ఞాయ నమః. ఓం గతమృత్యవే నమః. ఓం గతోద్భవాయ నమః. ఓం గంధప్రియాయ నమః. ఓం గంధవహాయ నమః. ఓం గంధ సింధూర బృందగాయ నమః. ఓం గంధాది పూజాయ నమః. ఓం గవ్యభోక్త్రే నమః. ఓం గర్గాది సన్నుతాయ నమః. ఓం గరిష్టాయ నమః. ఓం గర్భిదే నమః. ఓం గర్భహరాయ నమః. ఓం గరళభూషణాయ నమః. ఓం గవిష్టాయ నమః. ఓం గర్జితరవాయ నమః. ఓం గంభీరహృదాయ నమః. ఓం గదినే నమః. ఓం గలతుష్టహరాయ నమః. ఓం గర్భప్రదాయ నమః. ఓం గర్భరక్షకాయ నమః. ఓం గర్భధారాయ నమః. ఓం గర్భవాసి జ్ఞానప్రదాయ నమః. ఓం గరుత్మతుల్యజనానాయ నమః. ఓం గరుడధ్వజ పండితాయ నమః. ఓం గయేడితాయ నమః. ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః. ఓం గయాకృతయే నమః. ఓం గదాధరవతరిణే నమః. ఓం గంధర్వనగరార్చితాయ నమః. ఓం గంధర్వగానసంతుష్టాయ నమః. ఓం గరుడాగ్రజ వందితాయ నమః. ఓం గర్హణ స్తుతి సామ్యధిరే నమః. ఓం గర్థాభనాభయే నమః. ఓం గవ్యతి దీర్ఘతుండాయ నమః. ఓం గభస్తి మతే నమః. ఓం గర్వితాచారధురాయ నమః. ఓం గరుడోఫలభూషితాయ నమః. ఓం గజారి విక్రమాయ నమః. ఓం గంధమూషకవాజినే నమః. ఓం గతత్రయాయ నమః. ఓం గవిషిణే నమః. ఓం గహనాయ నమః. ఓం గహనస్థ మునిస్తుతాయ నమః. ఓం గవయచ్ఛుదేవాయ నమః. ఓం గండకవిదే నమః. ఓం గహ్వరాపద వరణాయ నమః. ఓం గజదంతాయుధాయ నమః. ఓం గర్జాద్రిపుజ్ఞాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం గజశర్మాయశ్చనేత్రే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణార్చితాయ నమః. ఓం గణికావర్తనప్రీతయే నమః. ఓం గచ్చితే నమః. ఓం గంధఫలప్రియాయ నమః. ఓం గంధకాది రసాదికాయ నమః. ఓం గణకానందకాయ నమః. ఓం గహ్యతుచ్చజనుత్పత్రే నమః. ఓం గండకీ గహనోత్సుకాయ నమః. ఓం గండుషీకృత వారాసయే నమః. ఓం గరిమాలకిమాదాయ నమః. ఓం గవాక్షవతౌదివాసయే నమః. ఓం గర్వితాయ నమః. ఓం గర్భిణీనుతాయ నమః. ఓం గంధమాదన శైలభాయనే నమః. ఓం గండభేరుండ విక్రమాయ నమః. ఓం గదితాయ నమః. ఓం గద్గదారాయణ సంస్థుతాయ నమః. ఓం గహ్వరీపతయే నమః. ఓం గజేనేస. ఓం గజేనేస నమః. ఓం గరియేసేనే నమః. ఓం గద్యేత్యే నమః. ఓం గతవిదనే నమః. ఓం గతాదిమాయ నమః. ఓం గర్హిణీయ గుణభావాయ నమః. ఓం గంగాధిక శుచిపదాయ నమః. ఓం గణనాతీత విద్యాశ్రయాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. అష్టోత్తర శతనామ పూజం సమర్పయామి.
శ్రీ వరసిద్ధి వినాయక నమః ధూపం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః సాక్షాత్ దీపం దర్శనయామి. ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యం సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహత్యాం దేవ చణముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం భూర్భువస్సు వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిష్యించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. నీళ్లు చుట్టి శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మహానివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యనాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ అంటూ పూలు నివేదన చుట్టూ చూపి స్వామివారి మీద వేయవలను. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి. దూర్వాయుగ్నం గరిక పూజ. ఓం కొంచెం వేసుకొని ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం అకువాహనాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం మూషకవాహనాయ నమః దూర్వాయుగ్నం పూజయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్నం పూజయామి. దోశలతో పూలు పట్టుకొని నమస్కరిస్తూ శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్ర పుష్పాంజలి సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రదక్షిణ ఉద్దరితో నీళ్ళు తీసుకొని
బ్రహ్మణ హేరంబ సర్వభాద్ర భద్రప్రదాయక గంధపుష్పం అక్షుత్యం పాత్రస్థం పాపనాశన శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పునరర్ఘ్యం సమర్పయామిచ్చి అంచు 3 సార్లు నీటిని వదలవలెను. వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ నమస్కరించవలెను. వాయన దానం ఒక పళ్ళెంలో 11 కుడుములు తాంబూలం పెట్టి 2 చేతులతో పట్టుకొని గణేశ ప్రతిగృహన్నతు గణేశో వై దదాతి చ గణేశ తారకోభ్యాం గణేశాయ నమో నమః అంచు గణేశుని ఇచ్చినట్లు చూపి నమస్కరించవలెను. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ. సౌనకాది మహామునులందరూ చేరి అలవాటు ప్రకారము సూత మహర్షులను శ్రీ విఘ్నేశ్వర పుట్టుక చంద్రదర్శన కారము ఆ దోష నివారణను విపులముగా చెప్పమని ప్రార్థించారు. అప్పుడు సూతుల వారు ఇలా ప్రారంభించారు. పూర్వము ఏనుగు రూపము ధరించిన రాక్షసుడు శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసినాడు. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త, నీ భక్తికి మెచ్చితిని, ఏమి కావాలనో కోరుకొమ్మనగా భక్తితో పరమేశ్వరునికి ప్రణమిల్లి, స్వామి నీవు ఎంత భక్తి సులభుడవు, అట్టి నీవు నా కోరిక తప్పక తీర్పుము. నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందే స్థిరముగా నివాసముండు వరము నాకు కావలేను అని స్వామి అనుగ్రహముతో ప్రసాదింపుమా అని వేడుకున్నాడు. భోళాశంకర స్వామి ఏమీయో ఆలోచింపక రాక్షసుని కోరిక తీరుస్తానని పలికి రాక్షసుని పొట్టయందు ప్రవేశించాడు. రాక్షసుడైన గజాసురుడు సంతోషముతో వీరవిహారము మొదలుపెట్టాడు. కైలాసమందు పార్వతీదేవి తన భర్త ఎక్కడకు వెళ్ళినది తెలియక ఎన్నాళ్లకు రాని శివుని గురించి దిగులు చెందనారంభించింది. ఇంతలో పార్వతికి ఒక ఆలోచన వచ్చింది. అది విష్ణుమూర్తి సహకారం. తన భర్త కానక దిగులు చెందిన పార్వతి విష్ణుమూర్తికి తన భర్త వృత్తాంతము చెప్పగా విష్ణుమూర్తి ఆలోచించి విషయము తెలుసుకొని, అమ్మా నీ భర్త విషయము తెలిసినదే కదా, భక్తులు పొగడటం వింటే చాలు, వారి కోరికలు తీర్చడం, మనకు ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఇది మామూలే. సరే, తప్పేదేముంది, నువ్వు దిగులు చెందకు తల్లి, నీ భర్తను నేను తెచ్చిస్తానని చెప్పి పంపగా ఆమె కైలాసమునకు చేరినది. ఇక విష్ణుమూర్తి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిపించి విషయము చెప్పి, మనము ఇప్పుడు గంగిరెద్దు మేళము తయారు చేసుకొని మన శంకరుని బయటకు తెప్పించుటకు ప్రయత్నించాలి. నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాదులందరికీ తలా ఒక వాద్యము ధరింపజేసి తాను స్వయంగా చిరుగంటలు సన్నాయి ధరించి గజాసుర పురమునకు బయలుదేరారు. లీలా మానుష విగ్రహుడైన సాక్షాత్తు నారాయణమూర్తి జగన్మోహనకరంగా అలంకరించిన గంగిరెద్దు మేళమును నిర్వహించి జనులు ఆనందింపచేయుచుండరు. ఈ విషయము విన్న గజాసురుడు ఈ మేళమును భటుల చేత పిలిపించి తన ఎదుట మేళము చేయుటకు ఆజ్ఞాపించాడు. రెట్టించిన ఉత్సాహముతో విష్ణుమూర్తి అత్యద్భుతంగా నందిని బహువిధము ఆటపాటలతో ఆడించాడు. అది చూసిన గజాసురుడు ఆనందముతో మైమరిచి ఆహా ఓహోలతో పరవశించి, మీకేమి కావాలేనో కోరండి, ఇస్తాను అన్నాడు. అదే అదనుగా విష్ణుమూర్తి, మహారాజా మాకేమి కావాలేను, ఈ నంది మాత్రము
ఈ నంది మాత్రము శివవాహనము, శివదర్శనముకై వచ్చినది. అంతే, మాకు శివుని ఇప్పించండి, వెళ్ళిపోతాము అన్నంతనే గజాసురుడు తల పంకించి, ఆహా, అర్థమైంది, మాయల మారి రాక్షసాంతుడు ఈ మేళనాయకుడు విష్ణువు. చాలు చాలు, కానీ ఒకే ఒక కోరిక పరమేశ్వర, నా శిరస్సు మాత్రం త్రిలోక పూజ్యమగునట్లు వరము ప్రసాదించు తండ్రి అన్నంతనే శివుడు గజాసురుని పొట్ట చీల్చుకొని బయటకు రావడం, నందీశ్వరుడు విష్ణుమూర్తి ప్రేరణతో తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చగా అందరినీ ఆనందంలో ముంచివేసింది. అందరూ సంతోషంతో కైలాసం వైపు ప్రయాణమైనారు. శివుడు మాత్రం తన అనాలోచిత ప్రధానము విష్ణుమూర్తి ఉపాయముల గురించి మాట్లాడుకొనుచు బయలుదేరారు. కైలాసమున పార్వతీదేవి తన భర్త రాకను తెలుసుకొని సంతోషముతో త్వరగా పనులు ముగించుకొనసాగినది. స్నానము చేయ సంకల్పించి వంటికి చక్కని సువాసన భరితమైన నూనె రాయించి నలుగు పిండి తయారు చేసుకొని నలుగు పెట్టుకున్నది ఆ మహాతల్లి. శరీరము నలువగా కింద పడిన ఆ నలుగు పిండినంతా ముద్ద చేసి అలవోకగా ఓ కుర్రాడి బొమ్మగా ఆ పిండిని మలచినది అమ్మ పార్వతి. ఆ బొమ్మ ఆమెకి ముద్దురాగా ఆ బొమ్మకు ప్రాణం పోసి, నాన్న, ఎంత ముద్దుగా ఉన్నావురా అంటూ ముద్దాడి, సరే, నేను స్నానం చేసి వచ్చే వరకు నీవు ఇచటనే ఉండి లోపలకు ఎవరినీ రానివ్వకు, నేను త్వరగా వస్తాను అని లోపలకు వెళ్ళినది. స్నానము ముగించి అలంకరణ ముగించి ఆనందముగా తనను తాను చూసుకొనుచూ మురిసిపోయినది. ఇంతలో భర్త పరమేశ్వరుడు లోనికి రాగా పార్వతీదేవి ఎదురేగి పరవశముతో ఆనందముతో భర్తతో ఇష్టమైన పలుకులు పలుకుతూ ఉన్నది. ఇంతలో తను చేసిన బొమ్మ గుర్తుకు రాగా బాలుని గురించి చెప్పినది. విన్న పరమేశ్వరుడు, అయ్యో, నీ బాలుడా, నేను ఎవరో అనుకున్నాను, నన్ను లోపలకు రానివ్వక ఎదిరించినాడు, అందుకే నిన్ను చూడవలెనని తొందరలో వానిని కొట్టి తిని, అంతే, తల వేరుగా మొండెము వేరుగా పడిపోయినాడు చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, అయ్యయ్యో, ఎంత పని చేసినారు అంటూ ఏడవసాగినది. ఇన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు కలిసిన ఆనందము మాయమైపోయి దుఃఖము ఆవరించినది. అంత శివుడు వీరభద్రుని పిలిచి అచ్చట పడి ఉన్న గజాసురుని తలను తెప్పించి ఆ బాలుని మొండెమునకు అతికించి బతికించగా దేవతలు ఆనందించారు. పార్వతీ పరమేశ్వరులు ప్రేమతో బాలుని ముద్దాడి ఆ బాలునికి గజాననుడు అని పేరు పెట్టి ఒక ఎలుకను వాహనముగా ఇచ్చి ప్రేమతో పెంచుకొనసాగిరి. బాలుడైన గజాననుడు తల్లిదండ్రులను భక్తితో సేవింపసాగెను. అంత కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరే కుమారస్వామి. అన్నదమ్ములు గజాననుడు, కుమారస్వామి ఇరువురు కైలాసమున పార్వతీ పరమేశ్వరుల పుత్రులుగా ఆనందముగా ఆడుకొనుచు పెరుగుతున్నారు. విఘ్నములకు ఆధిపత్యము. ఒకానొకనాడు సర్వదేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకు ఈశ్వరునిగా ఒకరిని నియమింపుడని కోరిరి. పరమేశ్వరుడు పుత్రులు అందుకు సమర్థులని అందరూ అభిప్రాయపడి, గజాననుడు పెద్దవాడు కనుక వానికి ఆ పదవి ఇవ్వడం న్యాయమని కొందరనిరి. గజాననుడు మరుగుజ్జు కావున ఈ పదవికి అర్హుడు కాడు, నేను సమర్థుడను అని కుమారస్వామి అన్నాడు. శివుడు కుమారులను ఇరువురిని దగ్గరకు పిలిచి, నాయనలారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకములందరి నదులలో స్నానమాచరించి నా యొద్దకు వచ్చెదరో వారే ఈ పదవికి అర్హులు, కనుక మీరు ఇరువురు ఆ ప్రయత్నము చేసిరండి అన్నాడు. వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలి ఎక్కి వాయువేగముతో బయలుదేరాడు. కానీ ఖిన్నుడైన గజాననుడు తండ్రిని చేరి నమస్కరించి, తండ్రి, ఇది న్యాయమా? నా సమర్థత మీరు ఎరుగరా? మీ పాదసేవకుడను, నా యందు దయతలచి ఏది అయినా ఉపాయము చెప్పగలరు, నన్ను ఈ విషయమున కాపాడండి అని వేడుకొన్నాడు. గజాననుని చూసి పరమేశ్వరుడు దయతో, నాయనా గజానన, ఒక్కసారి నారాయణ మంత్రము జపించినంత మాత్రముననే సర్వగంగా తీర్థములలో స్నానమాచరించినంత పుణ్యము వచ్చును.
కాన నారాయణ మంత్రము ఉపదేశించదను రమ్ము అన్నాడు. తండ్రి పరమేశ్వరుని వద్దకు వచ్చి నమస్కరించి ప్రదక్షిణమాచరించి నిలిచిన కుమారుని శ్రీనారాయణ మంత్రాన్ని శివుడు ఉపదేశించెను. ఎంత భక్తి ప్రపత్తులతో ఆ మంత్రమునే జపించుచు తల్లిదండ్రుల సేవ చేయుచు గజాననుడు కైలాసమున ప్రశాంతముగా ఉండసాగను. ఆ మంత్ర ప్రభావమున కుమారస్వామి ఎచ్చుటకు వెళ్ళి ఏ నదిలో స్నానమాచరించబోయినా అంతకు మునిపే స్నానమాడిన గజాననుని తమ్మునికి ఎదురు రాసాగిన. కుమారస్వామి తను స్నానమాడిన 3 కోట్ల 70 నదులలోనూ తనకన్నా ముందే స్నానమాడి తిరిగి వచ్చి గజాననుని చూచి ఆశ్చర్యపడసాగాడు. కైలాసమందు తల్లిదండ్రుల వద్ద ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలమును తిట్టుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక చిన్నబుచ్చి తిని నన్ను క్షమించండి. ఈ ఆధిపత్యము నాకు వద్దు, అన్నకి ఇవ్వండి, అదే న్యాయము అని మరి 10 విధముల తండ్రిని ప్రార్థించను. అంత భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యము ఇచ్చి శ్రీ విఘ్నేశ్వర స్వామి అని పేరు పెట్టి పరమేశ్వరుడు దేశస్థుల తమ విభవము కొద్దీ తప్పనిసరిగా విఘ్నేశ్వర పూజ చేయవలేనని విఘ్నేశ్వరుడు సంతోషించి వారి విఘ్నములు తొలగించి సర్వకార్యములందు జయము కలిగించునని పలికెను. అందుకు సంతోషించిన విఘ్నేశ్వరుడు తనకు పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా తిని మరికొన్ని చేత ధరించి మెల్లమెల్లగా తిరుగుతూ కైలాసమునకు వచ్చాడు. అమ్మా నాన్నలకు నమస్కరించుటకు వంగగా పొట్ట భూమికి తగిలి చేతులు భూమికి ఆనక ఇబ్బంది పడుచున్న విఘ్నేశ్వరుని చూసిన శివుని తలపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు. ఆ దృష్టి దోషమునకు విఘ్నేశ్వరుని పొట్ట పగిలి కుడుములు ఉండ్రాళ్ళు కింద దొర్లి పడినవి. అది చూచిన పార్వతి అమిత కోపముతో, పాపాత్ముడా చంద్ర, నా కుమారుని పైన నీ దృష్టి ఈరోజు నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలిగి నిన్ను తిట్టెదరుగాక అని శపించినది. ఋషిపత్నులకు నీలాప నిందులు. భాద్రపద శుద్ధ చవితి నాడు 7 ఋషులు యజ్ఞము చేయుచుండిరి. ఆ సమయములో ఋషిపత్నులు చంద్రుని చూస్తారు. ఋషులు అగ్నిహోత్రమునకు వారి పత్నులతో ప్రదక్షిణము చేయుచుండగా అగ్నిహోత్రుడు మునుల సతీమణులు మోహించినాడు. కానీ ఆ మహర్షుల తపశ్శక్తికి భయపడి తన కోరికను నెరవేర్చుకోలేక తనలో తానుగా దిగులు చెంది క్షీణించసాగాడు అగ్నిహోత్రుడు. ఆయన భార్య స్వాహాదేవి తన భర్త అస్వస్థను గమనించి మహర్షుల భార్యల వేషమును ధరించి భర్తకు ఆనందము కల్పింపజి ప్రారంభించింది. ఆమె మాయారూపములో ఉన్న స్వాహాదేవిని చూసిన 7 ఋషులు ఎవరికి వారు తమ పత్ని అని భ్రమిస్తారు. ఆ కారణంగా భార్యలను విడిచిపెడతారు. ఈ విపత్తును గమనించిన పరమేశ్వరుడు వారు ఈ మునిపత్నులను కారని మాయారూపములో ఉన్న స్వాహాదేవిని సమాధానపరుస్తాడు. అంతటా ఋషిపత్నులు, అమ్మా పార్వతి, నీ శాప కారణముగా లోకాలు తల్లడిల్లిపోతున్నాయి తల్లి, నీ శాపమును ఉపసంహరించు, కాపాడు తల్లి అని వేడుకున్నారు. పార్వతి శాంతించి ఒక్క భాద్రపద శుద్ధ చవితి రోజున మాత్రమే చంద్రుని చూడరాదని, మిగతా చవితి దినములలో చూసిన నీలాప నిందలకు గురి కాబోరని చెప్పిందామె. సమంతకోపాఖ్యానము. అది ద్వాపర యుగము. ద్వారకా నగరము శ్రీకృష్ణ పరమాత్మ నివాసము. ఒకనాడు నారదుడు కృష్ణుని దర్శించి నమస్కరించి ఇష్టాగోష్ఠి జరిపి, స్వామి, ఇక వెళ్ళదను, పొద్దు పూకుచున్నది, చంద్రుడు రాకముందే ఇంటికి ఏగెదను అని బయలుదేరి వెళ్ళినాడు. కృష్ణుడు పాలు పితుకుటకు గోవు దగ్గరకు వెళ్ళాడు. పాలు పితుకుతూ ఉండగా ఆ పాలయందు చంద్రుని ప్రతిబింబము కనిపించగా, అయ్యో, ఇది ఏమి నాకేమి అపనింద రాదు కదా అని మనసులో అనుకున్నాడు కృష్ణుడు. కొన్నాళ్లకు సత్రజిత్తు అను రాజు శ్రీకృష్ణుని దర్శనముకు వచ్చి తాను సూర్యుని వరము వలన సమంతకమణి అని మణి సంపాదించినట్లు ఆ మహామణి ప్రతిదినము 8 బారుల బంగారము ఇచ్చునని చెప్పాను.
అది వినిన కృష్ణుడు ఆ మణిని తనకి ఇమ్మనెను. కానీ సత్రజిత్తు అందుకు ఒప్పుకొనక వెళ్ళిపోయినాడు. సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తన మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళినాడు. సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకుని పోవచ్చునగా ఒక భయంకర భల్లూకము చూచినది. సింహమును చంపి భల్లూకము సమంతకమణిని తీసుకొని వెళ్ళి తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చాడు. తమ్ముడు మరణ వార్త సత్రజిత్తుకు చేరింది. తన తమ్ముడు ప్రసేనుడిని సమంతకమణి కోసం శ్రీకృష్ణుడు చంపి మణిని దొంగలించాడని సత్రజిత్తు ప్రచారము చేసినాడు. ఆ సంగతి తెలిసి కృష్ణుడు ఆహా, పాలపాత్ర యందు చంద్రుని చూచిన దాని ఫలితము ఇది అనుకున్నాడు. సైన్య సమేతముగా అడవికి వెళ్ళి మణిని వెదకసాగాడు. అడవిలో కృష్ణునికి ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహపు కాలిగుర్తులు, ఆ తర్వాత భల్లూకపు కాలిగుర్తులు కనిపించెను. వాని వెంట పరిశీలనగా నడవగా ఒక గుహలోకి కాలి గుర్తులు వెళ్ళినట్లు కనిపించెను. కృష్ణుడు ఆ గుర్తులు ఆధారంగా గుహ లోపలికి వెళ్ళాడు. ఊయలలో పాప ఆ చిన్నానికి కనిపించేలా ఊయల పైన ఉన్న మణిని శ్రీకృష్ణుడు చూశాడు. ఆ మణిని అందుకుని కృష్ణుడు బయలుదేరునంతలో పాప ఏడవసాగాను. ఆ ఏడుపు విన్న భల్లూకుడైన జాంబవంతుడు వచ్చి కృష్ణుడి చేతిలో మణిని చూచి కోపముతో యుద్ధము చేయ మొదలుపెట్టాడు. ఇరువురికి ఘోరమైన యుద్ధము 28 రోజులు జరిగినది. జాంబవంతుడు క్షీణసక్తుడయ్యాడు. చివరకు శ్రీకృష్ణుడే శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు. ఆ కాలమున శ్రీరామచంద్రుడు తనకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకున్నాడు. రామునితో ద్వంద్వ యుద్ధము చేయాలన్నది జాంబవంతుడి కోరిక. అయితే నీ కోరిక ఈ కృష్ణావతార సమయంలో తీరుతుందని శ్రీరాముడు జాంబవంతుడితో అంటాడు. అది గుర్తుకు వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణుని పాదాలపై పడతాడు. తన కుమార్తె జాంబవతిని సంతోషంతో శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ విషయం సత్రజిత్తుకు చెప్పి ఈ తప్పుకు ఎవరు బాధ్యులు కారు. భాద్రపద చవితి నాడు చంద్రుని ముఖం చూచినందువలనే ఈ నింద నాపై మోపబడినది శ్రీకృష్ణుడు చెప్పి సమంతకమణిని సత్రజిత్తుకు ఇచ్చి తప్పు తెలుసుకున్న సత్రజిత్తు పశ్చాత్తాపడి మణిని తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి కళ్యాణం జరిపించాడు. మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మహానుభావ, మీరు సమర్థులు కనుక నీలాప నింద పోగొట్టుకున్నారు, మరి మా గతి ఏమి అని వేడుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు: భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతం చేసుకొని ఈ కథలు వింటే చంద్రుని చూచినా ఎటువంటి ఇబ్బందులు రావు, నీలాప నిందలు ఉండవు. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతము యథావిధిగా చేసుకొని అక్షతలు తలపై వేసుకొని విఘ్నేశ్వరుని అనుగ్రహముతో నీలాప నిందలు దరిచేరక సుఖింతులుగాక.